శారదాపీఠం పునాదులు కదులుతుండడం తెలుగు శక్తి చేసిన పోరాటాల వల్లనే సాధ్యమైందని, ఇది ప్రజల విజయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. ఇదే విషయమై విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శారదాపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని తాము గతంలో పెందుర్తి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన ఫిర్యాదుల ఫలితంగానే సర్వే నిర్వహించిన అనంతరం కొంతమేర భూమి ఆక్రమణలో ఉందని అధికారులు గుర్తించారన్నారు. ఇప్పుడు తాజాగా శారదాపీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ప్రకటించారన్నారు. ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాలకు ఎందుకు తొలగించకూడదో సమాధానం చెప్పాలని శారదాపీఠం మేనేజర్కు నోటీస్ జారీ చేశారన్నారు. ఒకవేళ తగిన సంజాయిషి ఇవ్వని పక్షంలో ఆక్రమణలో తొలగించడంతో పాటు ఆక్రమిత స్థలంలో ఉన్న ఆస్తులను జప్తు చేస్తామని ఆ నోటీసులో ఎంఆర్ఓ పేర్కొన్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శారదాపీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి గుర్తింపు లేని శారదాపీఠానికి ఆధిపత్యాన్ని చెప్పుకున్న స్వరూపానందకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం శారదాపీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బివి రామ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పాను. దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించి ఎంక్వైరీ చేసి మేఘాల మీద సర్వే నిర్వహించి వారి నోటీస్ జారీ చేశారు. అంటే ఈ శారదాపీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు. ఒక లేని పీఠాన్ని ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు. దానివల్ల మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారిని దయచేసి ఒక స్థితి ఏర్పాటు చేసి వీరు చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటిపైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం. అలాగే ఏదైతే అక్రమ కట్టడాలు చేశారో ఆ కట్టడాల్ని రేపు శనివారం లోపల శారదాపీఠం వాళ్ళు తహసీల్దార్ కానీ ఎటువంటి రికార్డుగా సంబంధించిన పక్షంలో తక్షణం కూల్చే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దయా జారీ ఇవ్వకూడదు. ఇలాంటి దొంగ పీఠాన్ని, ఒక దొంగ స్వామిని ప్రజలు చీకొడుతున్నారు.